ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయంగా దేవరకొండ నియోజకవర్గం, సాగర్ నియోజకవర్గం, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాల్లో అయితే అత్యధికంగా వర్షపాతం అయితే నమోదవుతుంది. గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయంగా కనిపిస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా పలు మారుమూల ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే ఆ కాలనీలోకి అయితే ఇళ్లలోకి అయితే వరద నీరు చేరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో కొన్ని కాలనీలు అయితే నీట మునిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీటితో పాటు పలు కాలనీలు, తండాలు కూడా అయితే ఈ వరద నీరుతో అయితే ఇళ్లలోకి అయితే నీళ్లు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా, అదేవిధంగా ఈ లో లెవెల్ వంతెనలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా మూసీ నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్, అదేవిధంగా జూలూరు, రుద్రవల్లి ఆ లో లెవెల్ వంతెన వద్ద అయితే ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అయితే దీనికి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి మార్గాలను ఎంచుకొని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడ ప్రజలు అయితే బయటికి వెళ్తున్నారు. అయితే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాలోని పాఠశాలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నల్గొండ జిల్లాలో ఈ వర్షం ఎక్కువగా ఉండటం వల్ల ఈ దేవరకొండ నియోజకవర్గాన్ని అయితే ఇప్పటికే కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి